లగచెర్లలో అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తూ ఉండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా వికారాబాద్ లోని అడిషనల్ ఎస్పీ డిటిసి కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి పరిగికి పట్నం నరేందర్ రెడ్డిని తరలించారు. 2 రోజుల క్రితం ఫార్మా కంపెనీ అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పై లగచెర్ల గ్రామస్తులు రైతులు దాడికి దిగారు. రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారు. దీని వెనుక కుట్ర ఉందని భావిస్తున్న ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. దాడి వెనుక సూత్రధారులను గుర్తించే పనిలో పడింది. ఇప్పటికే ఈ ఘటనలో పోలీసులు 50 మందికి పైగా గ్రామస్తులను ప్రశ్నించి 16 మందిని అరెస్ట్ చేశారు. ఈ రోజు తెల్లవారుజామున నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. లగచెర్లలో అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఆ విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అలాగే కలెక్టర్ ని మంత్రులు పరామర్శించబోతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి వికారాబాద్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి రవి. అక్షయ, దాడి కేసుతో సంబంధం ఉందన్న ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఈరోజు ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తర్వాత వికారాబాద్లోని డీటీసీకి తీసుకొని వచ్చారు. డీటీసీలో 3.5 గంటల పాటు విచారించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే పరిగి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం పరిగి పోలీస్ స్టేషన్ ముందు ఉన్నటువంటి పోలీసుల హడావిడి కూడా మనం చూడవచ్చు. భారీ పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఉదయం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ఆ డీటీసీ వద్దకు వస్తూ ఉన్నాయి. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును అక్రమంగా అని చెప్తా ఉన్నారు. కేవలం కాల్ డేటా ఉన్నంత మాత్రాన దాన్ని మాత్రమే ఆధారంగా చూపి అరెస్ట్ చేయడం అక్రమం అని చెప్తా ఉన్నారు. అయితే ముందుగా ఈ దాడి కేసుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల్లో ఇప్పటికే 46 మందిని నిందితులుగా పేర్కొన్నారు. అందులో A1గా సురేష్ ఉన్నారు. ఆ సురేష్ అనే వ్యక్తితో దాదాపు 42 సార్లు ఫోన్లో మాట్లాడాడు పట్నం నరేందర్ రెడ్డి అనే ఆధారాలతోనే ఈరోజు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి ముందు రోజుతో పాటు దాడి జరగడానికి కొన్ని గంటల ముందు, దాడి జరిగే సమయంలో మొత్తంగా కలిపి దాదాపు 42 సార్లు పట్నం నరేందర్ రెడ్డి సురేష్ అనే వ్యక్తితో ఫోన్లో మాట్లాడాడు అనే దానిపైనే ఈరోజు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆ తర్వాత 3.5 గంటల పాటు విచారించారు. ఈరోజు ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా వికారాబాద్లోని డీటీసీకి తీసుకొని వచ్చారు. డీటీసీలో 2 గంటల పాటు ఎస్పీ నారాయణ రెడ్డి విచారించారు. ఆ తర్వాత ఐజీ కూడా అక్కడికి చేరుకొని 1.5 గంటల పాటు విచారించారు. మొత్తం కాల్ డేటాను అందులో ఉంచాల్సి వచ్చింది. ఎందుకు సురేష్తో మాట్లాడారు, 42 సార్లు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని చెప్పి పట్నం నరేందర్ రెడ్డిని విచారించారు. అయితే ముఖ్యంగా సురేష్ అనే వ్యక్తి కేవలం బీఆర్ఎస్ నేత మాత్రమే, బీఆర్ఎస్ మండల నాయకుడే కాకుండా ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్నటువంటి వ్యక్తిలో సురేష్ కూడా ఉన్నాడు. తన 7 ఎకరాల భూమి కూడా ఉంది. కాబట్టి ఒక ప్రాంత ప్రజా ప్రతినిధిగా, ఆ ప్రాంత మాజీ ఎమ్మెల్యేగా నేను సురేష్తో మాట్లాడాను అనే విషయాన్ని పట్నం నరేందర్ రెడ్డి చెప్తూ వచ్చాడు. కానీ దాదాపు 42 సార్లు మాట్లాడారు అంటే ఖచ్చితంగా పట్నం నరేందర్ రెడ్డి డైరెక్షన్లోనే దాడి జరిగింది అనే విషయాన్ని పోలీసులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో కూడా కీలక అంశాలను ప్రస్తావించారు. రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగా పక్కా ప్లాన్ ప్రకారమే ఈరోజు దాడి జరిగింది. అక్కడ ముందుగానే కర్రలు, రాళ్లు, అదేవిధంగా కారంపొడిని సిద్ధం చేసుకొని ఉంచారు. అధికారులు, కలెక్టర్తో పాటు తహసీల్దార్లు ఎవరైతే అధికారులు గ్రామ శివార్లో ఏర్పాటు చేసినటువంటి ప్రజాభిసేకరణ సమావేశం ఎప్పుడైతే ఏర్పాటు చేశారో అక్కడికి సురేష్ అనే వ్యక్తి వెళ్ళి ఈ సమావేశానికి మా గ్రామస్తులు కానీ రైతులు కానీ ఎవరూ రావడం లేదు, ఖచ్చితంగా మీరు గ్రామంలోకి రావాలి అని చెప్పి సురేషే తన ప్రోద్బలంతోనే ఇతర అధికారులను, కలెక్టర్ను అక్కడికి తీసుకొని వెళ్ళాడు అని చెప్పి కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అంటే సురేష్ ముందస్తుగానే పక్కా ప్లాన్ ప్రకారమే అధికారులను గ్రామానికి తీసుకొని వెళ్లారు. సో సురేష్ అక్కడికి తీసుకొని వెళ్ళడానికి ముందే అక్కడ రైతుల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది రాళ్లు, కర్రలు, కారంపొడి వీటన్నిటిని సిద్ధం చేసుకుని అధికారుల పైన మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు, మెరుపు దాడికి చేశారు అనే విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. ఏకంగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశాన్ని చూస్తే హత్యాయత్నం జరిగింది ఈరోజు అధికారుల పైన అని కూడా అందులో ఉంది.
కడా అధికారి ఎవరైతే కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారి ఉన్నారో తను స్కూల్లో వెళ్లి తలదాచుకున్నా కూడా వెంబడించి తనపైన కారంపొడి కర్రలతో దాడి చేశారు, తనపైన హత్యాయత్నానికి తెగబడ్డారు. అక్కడ ఉన్నటువంటి డీఎస్పీ వెంటనే తనను రక్షించి అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు అనే అంశాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. మొత్తంగా మూకుమ్మడిగా దాడి చేసినటువంటి వ్యక్తులు 46 మందిని గుర్తించారు. A1 నుంచి A46 వరకు నిందితులను పేర్కొన్నారు. ఇందులో 26 మంది ఇప్పటికే పరారీలో ఉన్నారు. A1 గా ఉన్నటువంటి సురేష్ కూడా దాడి జరిగినటువంటి కొన్ని గంటల తర్వాత నుంచి పరారీలో ఉన్నాడు. సురేష్ గోవాకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అక్కడికి కూడా 2 బృందాలు వెళ్లి సురేష్ కోసం గాలిస్తూ ఉన్నాయి. ఎవరైతే పరారీలు ఉన్నారో వాళ్ళను కూడా గాలించేందుకు ప్రత్యేక బృందాలను కూడా పోలీసులు ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. మిగతా 20 మంది ఎవరైతే ఉన్నారో నిన్న రాత్రే 15 మందిని రిమాండ్కు తరలించారు. మరికొంతమందిని ఈ రోజు ఉదయం రిమాండ్కు తరలించారు. రిమాండ్కు ఈ రోజు ఉదయం తరలించినటువంటి వాళ్ళలో కూడా A1 గా ఉన్నటువంటి సురేష్ తమ్ముడు కూడా ఉన్నాడు. తనను కూడా ఈ రోజు ఉదయం తనతో పాటు మరొక 4గురిని రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు పరిగి పోలీస్ స్టేషన్ కు ఐజీ సత్యనారాయణ కూడా చేరుకుంటున్నారు. ఈ రోజు ఉదయం డీటీసీ కూడా చేరుకున్నారు. తను కూడా అక్కడ సుదీర్ఘంగా గంటన్నర పాటు పట్నం నరేందర్ రెడ్డిని విచారించారు. కేవలం కాల్ లిస్టు ఆధారంగానే కాకుండా ఇతర ఆధారాలు ఏమైనా దొరికాయా? ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ శ్రేణులు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నాయి, రైతుల ముసుగులో ఉన్నటువంటి కొంతమందికి దాదాపు ₹1 కోటి ఇచ్చి వాళ్ళను దాడికి ఉసిగొల్పారు, పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేయించారు అనే విషయాలను కూడా పోలీసులు ప్రస్తావించారు. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా సేకరించారనే చూడాలి. ప్రస్తుతం పరిగి పోలీస్ స్టేషన్ లో ఐజీ సత్యనారాయణ రావడం కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే డీటీసీలో పట్నం నరేందర్ రెడ్డిని విచారించిన తర్వాత దాదాపు గంటన్నర పాటు విచారించి అక్కడే ఉన్నారు. ప్రస్తుతం పరిగి పోలీస్ స్టేషన్ కూడా తను ఇక్కడికి చేరుకున్నారు. మరి అరెస్ట్ ను పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ను ఇదే పిఎస్ లో చూపిస్తారనేది చూడాలి. నిన్న పరిగికి సంబంధించినటువంటి కోర్టు జడ్జి లీవ్ లో ఉన్నటువంటి కారణంగా నిందితులను ఎవరైతే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారో వాళ్ళందరినీ కొడంగల్ కోర్టులో ప్రవేశపెట్టారు. సో ఇప్పుడు కూడా ఈ పట్నం నరేందర్ రెడ్డిని కూడా కొడంగల్ కోర్టులో ప్రవేశపెడతారా, లేకపోతే పరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన తర్వాత ఐజీ కూడా ఇక్కడికి చేరుకున్నారు, ఎస్పీ నారాయణ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నారు. కాబట్టి ఇక్కడ ఏమైనా విచారిస్తారా అనేది చూడాలి. కేవలం ఈ రోజు ఉదయం పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ను చూపించినటువంటి క్రమంలో సురేష్ తో మాట్లాడినటువంటి కాల్ లిస్టు ఆధారంగా మాత్రమే అరెస్ట్ చేసినట్లు ఉన్నప్పటికీ పట్నం నరేందర్ రెడ్డిని విచారించిన తర్వాత ఏమైనా కీలక ఆధారాలు ఏమైనా సేకరించారా, అక్కడ రైతుల ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, లేకపోతే బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైనా ఉన్నారా, పట్నం నరేందర్ రెడ్డి అనుచరులు ఏమైనా అక్కడ గ్రామస్తుల ముసుగులో వెళ్లి రైతుల ముసుగులో ఏమైనా దాడికి పాల్పడ్డారా అనే దానిపైన కూడా పోలీసుల విచారణ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ దాడి ఘటనకు సంబంధించి బోమ్రాస్పేట పిఎస్ లో 3 ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. ఇప్పటికే కీలకమైనటువంటి వ్యక్తులను ఎవరైతే దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళలో 20 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 26 మందిని కూడా కోసం కూడా ఇప్పటికే పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. మరి ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కూడా అక్కడికి చేరుకున్నారు. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా ఒకవైపు పట్నం నరేందర్ రెడ్డిని విచారిస్తున్నటువంటి క్రమంలోనే మెతుకు ఆనంద్ పేరు కూడా వినిపించింది. కాల్ లిస్టు ఆధారంగా అటు పట్నం నరేందర్ రెడ్డితో పాటు A1 గా ఉన్నటువంటి సురేష్ ను తనకు కాల్ చేసినటువంటి దాంట్లో మెతుకు ఆనంద్ కూడా ఉన్నాడు. మెతుకు ఆనంద్ డైరెక్షన్ లో కూడా దాడి జరిగింది అనే దానిపైన కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. సో మెతుకు ఆనంద్ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తారు అనేది సమాచారం కూడా లభించింది. కానీ దానిపైన మెతుకు ఆనంద్ కూడా స్పందించాడు. మా సహచర ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయినటువంటి క్రమంలో నేను తనకు కాల్ చేసి అడిగాను. తన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగినప్పుడు నేను ఏం జరిగిందనే విషయంపైన వాకప్ చేయడానికి పలుమార్లు కాల్ చేశాను. సో కాల్ చేసినటువంటి మాత్రాన నన్ను కూడా అరెస్ట్ చేస్తారని ఇప్పటికే మెతుకు ఆనంద్ కూడా స్పందించాడు. ఇప్పటికే అటు పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కూడా అక్రమంగా చెప్తున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు కూడా. కేవలం కాల్ లిస్టు ఆధారంగా అరెస్ట్ చేయడం అక్రమం అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా, ఆ ప్రాంత మాజీ ఎమ్మెల్యేగా అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నేను ఈ రోజు ఎండగట్టడానికి ప్రయత్నించాను. అక్కడ ఏం జరుగుతుందనే విషయాలను వాకప్ చేయడానికే ఒక రైతుగా ఉన్నటువంటి వ్యక్తి కాకుండా ఆ మండల బీఆర్ఎస్ నేతగా కూడా సురేష్ ఉన్నాడు. కాబట్టి తనకు కాల్ చేస్తే వచ్చిన అభ్యంతరం ఏంటి అనే విషయాన్ని మాత్రం పట్నం నరేందర్ రెడ్డి ప్రధానంగా